జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఈరోజు కాశీబాగ్ హనుమాన్ దేవాలయం నూతన కమిటీ అధ్యక్షుడిగా యమరంజిత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికను కాంగ్రెస్ పార్టీ కోరుట నియోజకవర్గం ఇన్ఛార్జ్ జువాడి నరసింగరావు దీక్ష స్వాముల వద్ద యమరంజిత్ స్వామి పేరును ప్రకటించారు. దీనికి స్వాములు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అనంతరం కాశీబాగ్ హనుమాన్ ఆలయ అధ్యక్షులు నియామకమైన రంజిత్ ను మర్యాదపూర్వకంగా జువాడి నరసింగరావు శాలువతో ఘనంగా సన్మానం చేసి అభినందించారు. అనంతరం జువాడి నరసింగరావుకి కృతజ్ఞతలు తెలుపుతూ ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని యమరంజిత్ కోరారు. తనను ఏకగ్రీవంగా ప్రకటించిన మద్దతు తెలిపిన స్వాములకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సోమిరెడ్డి దిలీప్, రంగు సంపత్ గౌడ్, అంపాల సుదర్శన్, జట్టి లక్ష్మణ్, ఏరోళ్ల హనుమన్లు, పూజారి నర్సగౌడ్, మనోజ్, మారుతి, నాగురి ప్రసాద్, లక్ష్మణ్, తేజ, తోకల మనోజ్, యమ యశ్వంత్, యమ పార్థు తదితరులు దీక్ష స్వాములు పాల్గొన్నారు. ఆ వర్క్లన్నీ కానీ ఆ కమిటీలు కానీ ఖచ్చితంగా నియామకం జరుగుతాయి. అదేవిధంగా పూర్వ వైభవం గతంలో ప్రతి స్వామి కూడా ఉదయం 6 గంటలకు ఖచ్చితంగా కాశీబాగ్ హనుమాన్ టెంపుల్లో ఆరతి తీసుకొని ప్రతి దగ్గరికి వెళ్ళేవారు. మొట్టమొదటిగా ఇక్కడ కొండగట్టు అనే పేరు కంటే ముందు ఇక్కడ కాశీబాగ్ హనుమాన్ టెంపుల్ దర్శించి కొండగట్టుకు వెళ్ళే స్వాములు ఉన్నారన్న. కాబట్టి దాన్ని డెవలప్మెంట్లో భాగంగా మీరు చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాల నుంచి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, యామరంజిత్ గారు కావచ్చు, యామరాజయ్య గారు కావచ్చు, వాళ్ళు కాశీబాగ్ హనుమాన్ టెంపుల్కి సంబంధించి ఎప్పుడు ఏ సమస్య ఉన్న ముందున్నారు. అందులో భాగంగా వాళ్ళ ఇందాక అన్నట్టుగా అధ్యక్షులని చైర్మన్ గారిని చేద్దాం అనుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు కొద్దిగా కృషి తీసుకొని ఆ కమిటీలో తొందరగా ఏర్పాటు చేసి ఈ యొక్క కాశీబాగ్ హనుమాన్ టెంపుల్ పూర్వవైభవం తీసుకొస్తూ అలాగే ఆ చైర్మన్ కమిటీకి సంబంధించిన గుడికి సంబంధించిన వాళ్ళ కమిటీని కూడా తొందరగా పూర్తి చేయాలని కోరుచున్నాం. అన్నగారు అభివృద్ధి చేద్దామన్న ఆలోచన కొద్ది మీరు అందరూ మరి అతన్ని ముందుగా అతనైతే బాగుంటుందని మీరు అందరూ చెప్పడం, మరి మీ అందరు కూడా ఎవరెవరు కొంత సమయం తీసుకొని ఒక 4 రోజుల సమయం తీసుకున్నాం, అందరం కలుద్దాం. నేను కూడా ఇక్కడనే ఉంటాం తప్పకుండా. సరే, గతంలో ఏం జరిగిందో తెలియని ఈసారి మన ప్రభుత్వం వచ్చింది. నేను గత పాలకులను కానీ వాళ్ళు ఏం మాటలు ఇచ్చారో నాకు తెలియదు, మరి ఏమి హామీలు ఇచ్చారో నాకు తెలియదు. ఇప్పుడు వీలైనంత వరకు మనతో ఎంత వీలైతే అంత సాయం చేస్తాం. తప్పకుండా మీకు ఏ అవసరం ఉన్నా మంచి కార్యక్రమాలకు మేము ఎప్పుడు ముందుంటామని తెలియజేస్తా ఉన్నాం. మీరు గత కొద్ది రోజుల నుంచి ఈ 15 నెలల నుంచి చూస్తూ ఉన్నాం. ఏ కార్యక్రమాలు చేపట్టినా అన్ని విజయవంతంగా చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా అనారోగ్యానికి గురై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న హాస్పిటల్ పాలైన వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి వెళ్ళి గత 15 నెలల నుంచి ఎంతో మందికి నేను ముఖ్యమంత్రి సహాయ నిధికి వెళ్ళి డబ్బు ఇయ్యదు. అది కాకుండా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనందరం చేపడతా ఉన్నాం. దయచేసి మీ అందరు కూడా స్వామి అందరు కూడా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇక్కడనే అతి పెద్దగా హనుమాన్ జయంతి కానీ శ్రీరామనవమి కానీ గత ప్రభుత్వం ఉన్న గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదైతే కమిటీ ఫామ్ చేసిందో కమిటీ నడిచింది. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చింది కాబట్టి టెంపుల్కి అప్పుడు ఆదాయానికి టీడీటీ నుండి మరియు చాలా ఫండ్స్ వస్తాయని ఏదేదో చెప్పడం జరిగింది. టెంపుల్ ఏం డెవలప్మెంట్ కదలలేదు. ఇప్పుడు కొత్త కమిటీ ఫామ్ చేసుకొని రేపు శ్రీరామనవమి నుండి మంచి రోజు ఉంది. రేపు శ్రీరామనవమి నుండి మీ ఆధారంలో ఒక కొత్త కమిటీ చేసుకొని ఈ హనుమాన్ జయంతి శ్రీరామనవమి అతి పెద్ద గ్రాండ్గా జరుపుకోవాలని సాములందరూ ఏకగ్రీవంగా అనుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఒక కమిటీ ఫామ్ చేస్తారు. మీతో ఒక్కసారి చాలాతో సంస్కరించి ఒక్కసారి తమరు లెటర్ ప్యాన్ మీద తమరు ఒక్కసారి చెబితే వీళ్ళందరూ సార్. ఇంకోటి ఏంటంటే టెంపుల్ కూడా ఒకసారి కొద్దిగా డెవలప్మెంట్ కోసం కొద్దిగా ఫండ్ అవసరం ఉంది. కొన్ని చాలా సమస్యలు ఉన్నాయి, అది కూడా తమ దృష్టికి తీసుకొస్తాను. ఈ హనుమాన్ జయంతి కాకుండా మళ్ళీ వచ్చే హనుమాన్ జయంతి వరకైనా సరే
తమ ఆధ్వర్యంలో టెంపుల్ని డెవలప్మెంట్ చేయాలని, ఏదైతే కాశీబాబు టెంపుల్ కావచ్చు, గోలన్మ టెంపుల్ కావచ్చు, ఇక్కడ సీతారాముల వారు టెంపుల్ కావచ్చు, భక్త హనుమాన్ కావచ్చు, అభయ హనుమాన్ కావచ్చు, చాలా టెంపుల్ ఉన్నాయి. మెట్పల్లిలో 3,000 చిల్లర మంది సాములు హనుమాన్ దీక్ష సాములు తీసుకోవడం జరిగింది. ఈ జై సంవత్సరం శ్రీరామ్. గత 4 సంవత్సరాల నుంచి అదే కమిటీ ద్వారా నడుస్తుంది. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొని రామరంజిత్ను అధ్యక్షులు వేసి తర్వాత మీ కన్సర్న్ లోపల నర్సింగన్న కన్సర్న్ లోపల పాత కొత్త కమిటీల ఎవరైతే బాగుంటుంది ఎట్లుంటారు అనేది మీ ఆధ్వర్యం లోపల మళ్ళీ చర్చించి ఒక 2-3 రోజులలో మన ప్రోగ్రాంలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ కమిటీలు ఎవరు తీసుకోవాలో ఎవరు ఉండాలో మీ ఆధ్వర్యం లోపల చేపియండి. తర్వాత మీ గుడికి ఇక్కడ ఉన్న మెడికల్ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి అంతా